లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. గొప్పవాడు. ధవళవరం గ్రామంలో ఆస్తిపరులైన రైతుల్లో నరసయ్య ఒకడు. ఆయనకు పరమేశం ఒక్కగానొక్క కొడుకు. వాడు పొరుగు గ్రామంలో ఉన్న గురుకులంలో 5-6 ఏళ్ల పాటు విద్యాభ్యాసం చేసి ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయపడుతూ ఉండేవాడు. పరమేశం స్వభావతః మంచివాడే, కానీ నలుగురితో మాట్లాడేటప్పుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. అలా చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని తండ్రి పరమేశానికి చాలాసార్లు నచ్చచెప్ప చూశాడు. అయితే పరమేశం తండ్రి మాటల్ని కొట్టిపారేస్తూ, నాలో లేనివి ఉన్నట్లుగా చెబితే తప్పు, నేను చెబుతున్నవన్నీ గురుకుల విద్యాభ్యాసం ద్వారా నా స్వభావంలో జీర్ణించుకుపోయిన విషయాలే, అందువల్ల నేను చెబుతున్నవి ఉన్న మాటలే గాని లేనిపోని గొప్పలు కావు అంటూ వాదించేవాడు. కొడుకుతో వాదించలేక నరసయ్య మౌనంగా ఊరుకొని తనలో తానే బాధపడేవాడు. ఒకసారి నరసయ్య పని మీద తన బావమరిది శేషయ్య ఉంటున్న పొరుగురు వెళ్ళాడు. అప్పుడు మాటల సందర్భంలో ఆయన తన కొడుకు వితండవాదం గురించి చెప్పి బాధపడ్డాడు. అంతా విన్న శేషయ్య, వాడి గురించి నువ్వేం బాధపడకు బావా, వాణ్ణి ఒక్కసారి నా దగ్గరకు పంపించు, వాడి బుద్ధికున్న ఆ కాస్త మచ్చ చెరిపేసి అసలు గొప్పతనం అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను అన్నాడు. నరసయ్య ఇంటికి తిరిగి వెళ్ళాక పరమేశంతో, శేషయ్య మామ నిన్నొకసారి పంపించమన్నాడు, ఆయనకు నీతో ఏదో ముఖ్యమైన పనున్నదట అంటూ కొడుకు చేత ప్రయాణం కట్టించాడు. శేషయ్య అంటే గౌరవము, భయభక్తులు గల పరమేశం వెంటనే బయలుదేరి మామ దగ్గరికి వెళ్ళాడు. మేనల్లుడితో కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పిన శేషయ్య, పట్నంలో గోవిందశెట్టి అనే గొప్ప వర్తకుడు నీకు తెలుసా అంటూ ప్రశ్నించాడు. పరమేశం ఎరగనన్నట్టు తల ఊపాడు. శేషయ్య కొంచెం సేపు మౌనంగా ఊరుకొని, నాకు ఆయనతో పరిచయం లేదు, కానీ ఇప్పుడు ఆయనతో చిన్న పని పడింది, నిన్ను నాతో పాటు తీసుకుని వెళితే ఆయన పరిచయం ముందు ముందు నీకేమైనా లాభించవచ్చని రమ్మన్నాను, రేపే మనిద్దరము పట్నం వెళ్దాం అన్నాడు. నేను పరిచయం చేసుకోవలసినంత గొప్పవాడా ఆయన? ఏది ఏమైనా నీ పని మాత్రం సానుకూలపడినట్లే అనుకో, ముక్కు మొహం తెలియని వాళ్లతోనైనా ఇట్టే మాట్లాడి పని జరిపించుకోగల సామర్థ్యం నాకున్నది అన్నాడు పరమేశం. ఆ మాటలు విని శేషయ్య పెద్దగా నవ్వుతూ, అలాగా, ఏదో ఒక విధంగా నా పని సానుకూలం కావడమే నాకు కావలసింది అన్నాడు. మర్నాడు ఉదయం బాడుగ బండిలో మామ అల్లుడు ఇద్దరూ బయలుదేరి బారెడు పొద్దెక్కే వేళకు పట్నం చేరుకున్నారు. పట్నం చేరగానే ఒకచోట బండిని ఆపించి శేషయ్య పరమేశంతో, గోవిందశెట్టి గారి ఇల్లు ఈ పరిసరాల్లోనే ఉండాలి అంటూ బండి దిగి బండివాడికి బాడుగ ఇచ్చి పంపేసి ఎదురుగా కూరల తట్ట నెత్తిన పెట్టుకుని వస్తున్న ఒక ఆమెను ఆపి, ఏమ్మా, గోవిందశెట్టి గారి ఇల్లు ఎక్కడో తెలుసా అని అడిగారు. వెంటనే కూరల మనిషి నవ్వు మొహంతో, ఆ ధర్మరాజు ఇల్లు తెలియకపోవడం ఏమిటి బాబు, ఈ పట్నంలో చిన్న పిచుక పిల్లని అడిగినా ఆ బాబుగారి ఇల్లు చూపిస్తుంది అంటూ దారి చెప్పింది. ఆ మనిషి చెప్పిన దారిలో 10 అడుగులు నడిచిన శేషయ్య ఎదురుగా వస్తున్న ఒక పెద్ద మనిషిని ఆపి మళ్ళీ దారి అడిగాడు. ఆ పెద్ద మనిషి కూడా ఎంతో ఆత్మీయంగా దారి చెప్పి, ఇంతకు తమరెవరో తెలుసుకోవచ్చునా అంటూ మర్యాదగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శేషయ్య కాస్త దీనంగా, మేం పొరుగురు వాళ్ళము, కాస్త ఇబ్బందుల్లో ఉండి శెట్టిగారి దర్శనం కోసం వచ్చాం అన్నాడు. అది విని ఆ పెద్ద మనిషి మరింత ఆదరంగా, అలాగా, గోవిందశెట్టి గారిని కలుసుకోవడం అంటే మీ ఇబ్బందులు తీరినట్లే అనుకోండి, ఆయన లాంటి దయనీయుడు ఇంకెక్కడా ఉండడు, పడిపోబోతున్న నా వ్యాపారం తిరిగి నిలబడిందంటే దానికి ఆయన మాట సహాయము,
ఆర్థిక సహాయము కారణం అన్నాడు. శేషయ్య ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ నడక సాగించి మరొక 5 నిమిషాల్లో గోవిందశెట్టి ఇల్లు చేరారు. మామ అల్లుళ్ళు వెళ్ళేసరికి ఎవరో 3 పెద్ద మనుషులతో మాట్లాడుతున్న గోవిందశెట్టి శేషయ్యను చూస్తూనే లేచి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానిస్తూ, రండి రండి, ఈ మధ్య చాలా రోజులుగా రావటం మానేశారు అంటూ ఆప్యాయంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే పరమేశం తెల్లబోగా, శేషయ్య మాత్రం ఏదో కొంత అనారోగ్యంగా ఉండి రాలేకపోయాను, మీరు కుశలమే కదా అన్నాడు. గోవిందశెట్టి చిరునవ్వుతో తల ఊపి ముందుకు నడిచాడు. అంతలో అక్కడున్న వాళ్లల్లో ఒకడు శేషయ్యను పలకరించి పరమేశం కేసి చూస్తూ ఎవరన్నట్లు తలాడించాడు. వీడా మా నరసయ్య బావ కొడుకు, నాకు కాబోయే అల్లుడు పరమేశం అన్నాడు శేషయ్య. ఓహో పరమేశమా, మా అబ్బాయి గురుకులంలో చదివే రోజుల్లో మీవాడు బాగా తెలుసులేండి. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా వాళ్ళందరికంటే తనే గొప్ప అన్నట్టు మాట్లాడేస్తుంటాడంట. ఆ లెక్కన మన శెట్టిగారి కంటే గొప్పవాడట కదా మీ అల్లుడు అంటూ ఆయన వెటకారంగా నవ్వాడు. ఎక్కడా దాబరికం లేని ఆ వెటకారం పరమేశం మనసుకు చెర్రున వాత పెట్టినట్టు అనిపించింది. భోజనాల వేళ కాగానే మామ అల్లుళ్ళిద్దరూ శెట్టితో కలిసి భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత శెట్టి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణంలో పరమేశం నిశ్శబ్దంగా ఉండడం గమనించిన శేషయ్య మృదువుగా నవ్వుతూ, ఏ పరమేశం, మనం వెళ్ళిన పని సానుకూలపడినట్లేనా అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా పరమేశం తల వంచుకుంటూ, నువ్వు తలపెట్టిన పని బ్రహ్మాండంగా సానుకూలపడింది మావయ్య అన్నాడు. శేషయ్య ఏమీ తెలియనట్టు నటిస్తూ ఆశ్చర్యంగా, నేను తలపెట్టిన పనా, ఏమిట్రా అది అని ప్రశ్నించాడు. పరమేశం కాస్త నవ్వి, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం మాన్పించాలని నన్ను పట్నం తీసుకొనొచ్చావు. గోవిందశెట్టి నీకు మిత్రుడైనా ఆయన ఇల్లు కూడా తెలియని వాడిలా వాళ్లను వీళ్లను అడిగి వాళ్ళు ఆయనను పొగుడుతుంటే నాకు వినిపించావు. తర్వాత తన గురించి తాను ఒక్క మాట కూడా చెప్పుకొని శెట్టి దగ్గరకు తీసుకుని వెళ్ళావు. సమయానికి అక్కడున్న పెద్ద మనిషి వెటకారం నాకు గట్టి చురకే వేసింది. ఏమైతేనేం, నా కళ్ళు తెరిపించావు అంటూ కృతజ్ఞతగా మేనమామ చేతులు పట్టుకున్నాడు. శేషయ్య మేనల్లుడు భుజాన్ని ఆదరంగా తడుతూ, మనిషి విలువ గొప్పతనము పెరిగేది ఆ మనిషి చేతల వల్లనే కానీ మాటల వల్ల కాదు. నువ్వు చేసేవి మంచి పనులైతే నలుగురు నీ మంచితనాన్ని గుర్తించి మెచ్చుకుంటారు. గొప్పవాడనిపించుకోవడం అందరికీ సాధ్యపడదు. అలాంటి వాళ్ళు 100కో 1,00,000కో ఒకరుంటారు. కానీ మన ప్రవర్తన ద్వారా మంచివాడు, వివేకి అనిపించుకోవడం సులభం అన్నాడు. అప్పట్నుంచి పరమేశం గొప్పలు చెప్పుకోవడం మానివేశాడు.